హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. శాంతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన పాలాపాలు మనం ప్రిపేర్ చేసుకుందామండి. దానికి గాను ఈ విధంగా నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి. 3 కప్పులు గోధుమ పిండికి 3 కప్పులు పాలు, 1 కప్పు పంచదార, 2 ఎలాచీలు, చిటికెడంతా సాల్ట్ అండి. అంతే కావాల్సినవి. చూసారు కదా, నేను 3 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. దాంట్లోకి 2 ఎలాచీలు ఆ విధంగా వేసుకున్నాను. 1 కప్పు పంచదార తీసుకున్నాను. చూస్తున్నారు కదండి. ఇప్పుడు 3 కప్పులు పాలు కూడా తీసుకోవాలండి. మనం ఈ పంచదార పిండి బాగా కలిపేసుకున్న తర్వాత పాలు పోసుకొని చక్కగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలండి. మన అట్ల పిండి కానీ ఏ విధంగా కలుపుకుంటామో అలా వస్తే సరిపోతుందండి. చూడండి, నేను మొత్తం కలిపి చూపిస్తాను, వీడియో చూడండి, సరేనా? ఈ స్వీట్ అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇది మా అమ్మగారు మా చిన్నతనంలో బాగా చేసేవాళ్ళు. నేను అది నేర్చుకొని ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. కొంతమందికి తెలిసే ఉంటాయండి పాలాపాలంటే, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. తెలియని వాళ్ళు నేర్చుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా చక్కగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్గా తింటారండి, సరేనా? చూస్తున్నారు కదండి, ఉండలు అన్నది లేకుండా ఈ విధంగా మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత పిండిని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. అప్పుడే పిండి అన్నది బాగా స్మూత్గా నాని మనకి పాలాపాలు పోసేటప్పుడు చక్కగా పొంగుతూ వస్తాయండి, సరేనా? ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళంటూ ఉంటే కనుక కంపల్సరీగా ఈ పిండి బయట అయినా సరే మూత పెట్టుకోవచ్చండి. ఏ మాత్రం కూడా పాడవద్దు, సరేనా? మనకి చూసారు కదా, నేను ఉండలన్నది లేకుండా ఈ విధంగా నీట్గా కలిపేశాను కదా. ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టేస్తానండి. తర్వాత చూద్దాం. చూసారు కదండి, ఇదిగోండి 2 గంటల తర్వాత నేను పిండి తీసిన తర్వాత పిండి అన్నది ఇలా స్మూత్గా నానిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని కావాల్సినంత నూనె వేడి చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ వెలిగించినాక హైలోనే పెట్టి నూనె వేడి చేయండి. పాలాపాలు మనం పోసుకునేటప్పుడు స్టవ్ అన్నది సిమ్లో పెట్టేసుకోవాలండి. నేను పక్కన ఒక ప్లేట్లో టిష్యూ పేపర్స్ వేసుకొని ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా సరే ఈ టిష్యూ పేపర్స్ అన్నది ఆయిల్ని పీల్ చేస్తాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదండి. చూసారు కదండి, ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు నేను ఏ విధంగా పాలాపాలు పోసుకోవాలో చూపిస్తానండి. ఇట్లా ఒక గరిటెతో తీసుకొని గరిటె నిండా తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా పోసుకోవాలండి. మనం వెంటనే దీన్ని కదపకూడదు. కాసేపు ఆగిన తర్వాత ఆల్రెడీ అది కాలిన తర్వాత అదే పైకంటూ ఊడొస్తుందండి, సరేనా? చూస్తున్నారండి ఏ విధంగా పొంగుతుందో. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. చక్కగా ఎర్రగా కాలనివ్వండి. కాలిన తర్వాత అన్నీ కూడా ఏ విధంగా వేసుకున్నానో మీకు నేను చూపిస్తాను. ఒక సైడ్ బాగా కాలినాక ఇంకో సైడ్కి ఈ విధంగా టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకోండి. రెండు వైపులా కూడా ఇలా బాగా ఫ్రై అయినిస్తే ఆపాలు అనేది మంచి టేస్టీగా ఉంటాయండి. కర్రలాడుతూ చక్కగా తినడానికి రుచిగా ఉంటాయి.
ఇవి 3-4 రోజులు కూడా నిల్వ ఉంటాయండి, ఏ మాత్రం కూడా పాడవవు. చూసారు కదా, మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకున్నానండి. కంపల్సరిగా నేను చూపించిన విధానం మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ. ట్రై చేసి చక్కగా మీకు ఏ విధంగా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, సరేనా? నేను చూపించిన విధానం కానీ నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.